మనిషి భగవంతుడిచ్చినటువంటి మాట చేత అవతల వారిలో ఉన్న ఎంత దుఃఖాన్నైనా పోగొట్టగలడు, చచ్చిపోయే వాళ్ళని కూడా బతికించగలడు. సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటానంటే రామకథ చెప్పి ఊరడించి బతికించిన వారు స్వామి హనుమ కాదు? వాగ్వైభవానికి ప్రతీకగా నిలబడిన వారు హనుమ. ఎన్ని ఉన్నా అణిగి మణిగి ఉండడం అంటే వినయం అన్న మాటకి అర్థం ఎక్కడ తెలుసుకోవాలి అంటే స్వామి హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతమంది వానరుల సముద్రానికి అవతల ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎవరొస్తారని అడిగింది సీతమ్మ. ఇంకోడైతే ఏమంటాడు, నిజమేనమ్మా ఆలోచించాలి, ఎవడొస్తాడులే అనాలి. కానీ ఆయన అలా అనలేదు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా, రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి రాయబారం పంపించేటప్పుడు ప్రభువులు తమ దగ్గర ఉన్నటువంటి సేవకులలో అందరికన్నా తక్కువ శక్తివంతుడైన వాడు ఎవరో వెతికి అటువంటి వ్యక్తిని మాత్రమే పంపిస్తారు. రామచంద్రమూర్తి సుగ్రీవుడు కలిసి నీ దగ్గరికి నన్ను పంపించారు అంటే నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఉండే అవకాశం లేదు కదమ్మా, నేను రావడమే తెలుస్తోంది కదా అన్నారు. రామాయణంలో కానీ రామాయణంలో పట్టాభిషేకం తర్వాత కానీ సీతారామ కళ్యాణానికి ముందు కానీ సీతమ్మని చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వానరుల దగ్గర నుంచి సీతామాత దర్శనం చేసిన వారు ఎందరో ఉన్నారు. కానీ హనుమ చేసిన సీతమ్మ దర్శనం లాంటి దర్శనం చేసిన వారు హనుమ తప్ప వేరొకరు లేరు. అదేమిటి అంటే కట్టుకున్న పట్టుబట్టని చింపి తన నగలు మూట కట్టి ఋష్యమూక పర్వతం మీద వదిలిపెట్టేసిన తరువాత అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అంటారు మహర్షి. అలా ఆవిడ ఏడుస్తూనే ఉంది భర్త కోసం. అసలు ఆవిడ శాంతి అన్నది పొందనంతగా విలపించింది. అంత విలపిస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఊరడించి తన పేరు కూడా చెప్పుకోకుండా అంత వినయంగా వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగులీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్తుషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా, ఇక్కడితో నీ దుఃఖం అంతరించిపోయిందని రామచంద్రమూర్తి చేతి ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతమ్మ చేతిలో పెడితే రామచంద్రమూర్తి ఉంగరాన్ని అందుకున్నటువంటి సీతమ్మ గృహీత్వా ప్రేక్షమాణాశా భర్తు కరవిభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చేస్తే ఉత్తమ ఇల్లాలైనటువంటి సీతమ్మ అకాలమునందు భర్తృదర్శనము చేత పరమ సంతోషాన్ని పొందేసినటువంటి లజ్జవలన బుగ్గలు ఎర్రబడిపోయి నిలబడితే ఎలా ఉంటుందో 10 నెలల నుంచి ఏడ్చి ఉన్న సీతమ్మ రామచంద్రమూర్తి అకస్మాత్తుగా వచ్చేసి దర్శనాన్నిస్తే దుఃఖము నుంచి బయటపడి ఎంత ఆనందపడిపోతుందో అంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడి నిలబడి ఉండగా దర్శనం చేసి సంతోషపడిపోయినటువంటి ఏకైక వ్యక్తి హనుమ ఒక్కరే రామాయణంలో. వినా వేరొకరు లేరు. అందుకే రాముడు ఆలింగన సౌఖ్యాన్ని ఇది సీతమ్మకిచ్చా నీకిస్తున్నా అని కౌగిలించుకున్నారు. చిత్రం ఏమిటంటే 16 గుణములు కలిగిన పూర్ణమైన నరుడిగా వచ్చిన రాముడు ఏ నరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వాల, వానరులకు ఇచ్చాడు. అందులో హనుమ ఒకరు. నువ్వు వచ్చేస్తావా, నాతో అవతార పరిసమాప్తి చేస్తున్నాను, సరయూ ప్రవేశం చేస్తావా అని అడిగారు. రామా, నాకు మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు, నాకు మీ కథ చాలన్నారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడితే అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు వెడితే చాలు మంగళములు జరుగుతాయన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షతాంతకం. రామకథ వింటూ కందుల వెంట ఆనంద భాష్పములు కారిపోతూ ఉండగా సభలో కూర్చుని అలా వింటూ ఉంటారట. అందరికన్నా ఆఖరణ వెళ్ళలేక పెడతారట. తులసీదాస్ గారి విషయంలో నిరూపణమైంది అది. అందుకని అంత గొప్ప కొడుకుని కన్న తల్లి, ఒక మంచి కొడుకుని కన్న తల్లి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనడానికి ఉదాహరణయే తస్మాత్ అంజనశైలోక్యం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ పర్వతానికి అంజనాచలము అని పేరు వచ్చింది. లోకమంతటా కూడా ఖ్యాతి పొందిది అంజనాచలము అని త్రేతాయుగంలో. అంటే
అటువంటి కొడుకుని కన్న అంజనాదేవి పేరు మీదుగా పర్వతం త్రేతాయుగంలో కీర్తింపబడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.